హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు డాబా స్టైల్ పన్నీర్ బుర్జీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఫస్ట్గా మనం ప్యాన్లో కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని 2 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. మంచి స్మెల్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా ఒక చిటికెడు పసుపు, ఆ తర్వాత కారం పొడి టేస్ట్కి తగ్గట్టు, అలాగే ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక చిన్న బౌల్తో 1/2 కప్పు పచ్చిపాలు, ఆ పచ్చిపాలు అలాగే పుల్లటి పెరుగు ఒక 1/2 కప్పు తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఫామ్ అవ్వకుండా, లమ్స్ లేకుండా మొత్తం కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా టెక్స్చర్ ఇలా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని అందులో ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా జీరా వేసుకున్నాక లైట్గా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మనం బాగా హీట్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హీట్ చేయాలి. అది మొత్తం అలా రావడానికి లైట్గా మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తే త్వరగా బ్రౌన్ కలర్ లేక అవుతాయి ఆనియన్స్. అందులోనే ఒక చిల్లీ సన్నగా కట్ చేసుకొని వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్తో పాటు. అది ఫ్రై అయిన తర్వాత ఇలా మొత్తం మనకు కనిపిస్తుంది. అలా ఫ్రై అయిన తర్వాత మనం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకొని తర్వాత మనం టమాటోస్ కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి పన్నీర్ బుర్జీ కోసం. ఈ టమాటోస్ కూడా బాగా మిక్స్ చేసుకొని మెత్తగా అయిపోవాలి. ఆనియన్ టమాటో పేస్ట్ అనేది బాగా మెత్తగా అయిపోతుంది. అలా అవ్వడానికి లైట్గా మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. గీ యాడ్ చేసుకొని అలాగే మనం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ బాగా మిక్స్ చేశాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది వేసుకొని ఒక 3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు మిక్స్ చేసుకొని అందులో మనం ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. ఆ 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత అందులోకి మనం పన్నీర్ అనేది స్మాష్ చేసుకొని మెత్తని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ మొత్తం వాటర్తో మిక్స్ అయిన పేస్ట్లో తర్వాత మనం స్మాష్ చేసుకున్న పన్నీర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనకి మిక్స్ అయిన తర్వాత మొత్తం మిక్స్ అయిపోతే ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత అందులోకి మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ మనకు టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఫినిష్ చేసుకోవాలి. ఇది ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా ట్రై చేసి మా ఫుడ్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.